వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి, మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాము. హైదరాబాదులో తక్కువ ధరలకు ఎక్కువ వస్తువులు కొనాలనుకుంటున్నారా? అయితే ఈరోజు మనం బేగం బజార్లోని ప్రముఖ షాపింగ్ డెస్టినేషన్ అజీజ్ ప్లాజాకి వచ్చేసామండి. ఇక్కడ హోమ్ డెకర్ ఐటమ్స్, కిచెన్ యాక్సెసరీస్, గిఫ్ట్ ఆర్టికల్స్, ప్లాస్టిక్ వస్తువులు, టాయ్స్, స్టేషనరీ మరియు రోజువారీ అవసరాలకు సంబంధించిన ఎన్నో వస్తువులు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా హోల్సేల్ ధరల్లో షాపింగ్ చేయాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ప్లేసు. ఈ వీడియోలో ఇక్కడ దొరికే వస్తువులు, వాటి ధరలు, క్వాలిటీ ఎలా ఉందో మరియు షాపింగ్ చేయడానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన వివరాలను మీతో పంచుకోబోతున్నాను. మరి అజీజ్ ప్లాజాలో ఏమేమి దొరుకుతాయి, ధరలు ఎలా ఉన్నాయి, షాపింగ్ చేయడం నిజంగా వర్తేనా అన్నది వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం సాఫ్ట్ టాయ్స్ సెక్షన్కి వచ్చేసామండి. ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ నచ్చే రకరకాల సాఫ్ట్ టాయ్స్ అందుబాటులో ఉన్నాయి. టెడ్డీ బేర్స్, కార్టూన్ క్యారెక్టర్స్, కుషన్ టాయ్స్, యానిమల్ షేప్ టాయ్స్, ఇలా ఎన్నో డిజైన్లు చూడవచ్చు. గిఫ్ట్స్ ఇవ్వడానికి, పిల్లల గదులను అందంగా అలంకరించడానికి లేదా ప్రత్యేక సందర్భాల్లో బహుమతిగా ఇవ్వడానికి ఈ సాఫ్ట్ టాయ్స్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఇక్కడ హోల్సేల్ మరియు రిటైల్ ధరల్లో లభించడం వల్ల తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ వస్తువులు కొనుగోలు చేయొచ్చు. చూడండి ఇక్కడ ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయో. నేను ఒక బొమ్మను వెతుకుతున్నానండి. అది గ్రీన్ కలర్లో కావాలి అనుకొని నేను వెళ్ళాను ఒక గిఫ్ట్ ఇద్దామని. గ్రీన్ కలర్లో సాఫ్ట్ టాయ్ కావాలని వెతుకుతున్నానండి, గ్రీన్ కలర్వి. కానీ గ్రీన్ కలర్లో చాలా తక్కువ ఐటమ్స్ దొరికినాయి. నేను చాలా ఐటమ్స్ అందుకని వెతుకుతూ ఉన్నాను, కానీ నాకు గ్రీన్లో అంతగా నచ్చలేదు. తర్వాత నేను వేరేది తీసుకున్నాను అనుకోండి. చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా మినిమం 300 నుంచి చెప్తున్నారండి. 300, 350, 400, 600, 650 అలాగా సైజును బట్టి మనకి రేట్లు మారుతూ ఉన్నాయి. మీకు ఇందులో ఏ సాఫ్ట్ టాయ్ ఎక్కువగా నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. అక్కడి నుంచి మేము ఇలాగా నడుచుకుంటూ వెళ్తుంటే రకరకాల ఐటమ్స్ దొరుకుతున్నాయండి. వీటి మీద రేట్ అయితే రాసలేవు, కానీ అందమైన బొమ్మలు కనిపించినాయి. బరువు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయండి. మోస్ట్లీ 1500 రూపీస్ నుంచి ఉండవచ్చు. రకరకాల షేపుల్లో రకరకాల దేవతా విగ్రహాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నేను రేట్ రాసిందేమో చూశాను, రేట్ అయితే లేదండి. మోస్ట్లీ 1500 రూపీస్ వరకు ఉండొచ్చు. ఇదిగోండి రకరకాల పువ్వులు, ఇంటి డెకరేషన్ ఐటమ్స్, ఇంటికి డెకరేట్ చేసుకోవడానికి ఎన్ని వస్తువులు అయితే ఉన్నాయో అన్ని వస్తువులు అక్కడ ఉన్నాయండి. ఇదిగోండి ఇంత బిజీగా ఉంది. ఇప్పుడు స్కూల్స్ తెరిచే టైం కాబట్టి పిల్లల ఆట వస్తువులు చాలా ఉన్నాయి. అలాగే స్కూల్స్ తెరిచే టైం కాబట్టి స్కూల్కి సంబంధించిన వస్తువులు అయితే కూడా చాలా కనిపించినాయండి. రకరకాలుగా స్కూల్ బ్యాగ్స్ అయితే ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో, చాలా చక్కగా చూడముచ్చటగా ఉన్నాయి. కొత్తగా స్కూల్కి జాయిన్ అయ్యే పిల్లలు ఇటువంటివి వేసుకెళ్తే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా వెళ్తారు. అలాగే స్కూలు పెన్సిల్స్, పెన్నులు పెట్టుకునే బాక్సెస్ అండి. స్కూల్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా చక్కటి షేపుల్లో, చక్కటి బొమ్మలు, కార్టూన్ క్యారెక్టర్స్తో అన్నీ కూడా ఇలా డిస్ప్లేలో చేస్తున్నారు. ఇవన్నీ తీసుకొని కొత్తగా స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళు, మళ్ళీ రీఓపెన్ అవుతున్న వాళ్ళు కూడా ఇవన్నీ తీసుకువెళ్తే చాలా చక్కగా ఎంతో సరదాగా స్కూల్కి బయలుదేరి వెళ్తుంటారు. ఇవన్నీ కూడా స్కూల్కి సంబంధించినవేనండి. ఇలా చాలా ఐటమ్స్ అక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయట షాపుల్లో పోల్చుకుంటే మాత్రం ఇక్కడ చాలా తక్కువ ధరలకే లభిస్తూ ఉంటాయి. హోల్సేలే కాదు, మనకు రీటైల్గా 1-2 వస్తువులు కావాలన్నా కూడా వాళ్ళు ఇస్తుంటారండి. వెళ్ళి కొనుక్కుంటే పిల్లలకు సరదా పడతారు. పిల్లలు స్కూల్కి వెళ్ళి చూడండి ఇవన్నీ కూడాను ఈ రకరకాల బొమ్మలు, కార్టూన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా అక్కడ లభిస్తుంటాయి మనకి. ఇంకా నెక్స్ట్ బర్త్డేకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ షాప్స్లో దొరుకుతున్నాయండి. బర్త్డే క్యాప్స్, బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్, ఇలా వాటర్ బాటిల్స్, అన్ని వస్తువులు కూడా మనకి అజీజ్ ప్లాజాలో దొరుకుతాయి. ఒక్కసారి అక్కడికి వెళ్ళామంటే మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా తెచ్చుకొని బయలుదేరి రావచ్చు. చూడండి రకరకాల పర్సులు, ఇవన్నీ కూడా క్వాలిటీ బాగానే ఉంటాయి.
ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఈ ప్రోడక్ట్స్ కనిపించినాయండి. అన్నీ కూడా హెర్బల్ ప్రోడక్ట్స్. అన్నీ కూడా కాస్ట్ వచ్చి ఒక 50 to 100 రూపీస్ లోపలే ఉన్నాయి. ఇలా ఏ ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు. అన్నీ దొరకని వస్తువులు ఏమీ లేండి, అన్ని రకాల వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అండి. మనకి ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు జరిగిన, ఎంగేజ్మెంట్స్ వాటికి కూడా జరిగిన మనం చక్కగా పూలు పళ్ళు అన్నీ కూడా అందులో పెట్టి అలంకరించుకోవచ్చు. ఇలా వెళ్తూ ఉంటే దారిలో ప్రతి ఫ్లోర్లో కూడా రకరకాల ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి. చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ వరకు ప్రతి ఐటమ్ కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. మనకు కావాల్సిన షాప్లోకి వెళ్ళి మనం రేట్లు అడిగితే, రేట్లు అయితే కొన్ని షాపుల్లో అయితే ఫిక్స్డ్ అండి, కొన్ని అయితే కనుక బార్గెన్ చేయొచ్చు. చూడండి, పై ఫ్లోర్ నుంచి మొత్తం అజీజ్ ప్లాజా బిల్డింగ్ అన్ని ఫ్లోర్లు చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. క్రౌడ్ అయితే కనుక ఎప్పుడు కూడా రష్ ఉంటుందండి. షాప్స్ ఎప్పుడు కూడా కలకలాడుతూ కిటకిటలాడుతూ ఉంటాయి. మనం చూసుకొని ఓపిక్గా షాపింగ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇంటి డెకరేషన్ ఐటమ్స్ అండి. ఇప్పుడు ఇక్కడ నేను చూస్తున్నవి గృహప్రవేశం థీమ్ లాగా ఐటమ్స్ అమ్ముతున్నారండి. ఒక్కొక్కటి 150 రూపీస్ అని చెప్పారు. హ్యాంగింగ్స్ ఇలాగ పిచ్వాయి పెయింటింగ్స్తో ఉన్నాయి. అన్నీ కూడా 150 రూపీస్ అని చెప్పారు. చక్కగా మన గృహప్రవేశం అప్పుడు కనిపించే ఆవు అవన్నీ కూడా అమ్ముతున్నారండి. హ్యాంగింగ్స్ లాగా హ్యాంగ్ చేసుకోవచ్చు. మంచిగా ఉన్నాయి చూడడానికి. ఇలాగా బయట దొరకని వస్తువులన్నీ కూడా ఇక్కడ ఇన్నోవేటివ్గా కొంచెం క్రియేటివ్గా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంటి డెకరేషన్ ఐటమ్స్ అండి. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇవేమో వాటర్ ఫౌంటైన్, ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయండి. 6000 4000 ఐటమ్. పెద్ద సైజ్ అయితే ఒక రకం రేట్ ఉంటాయి, చిన్నవి అయితే ఒక రకం రేట్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇంకొక ఫ్లోర్ పైకి వెళ్తున్నాము. 4th ఫ్లోర్ వరకు ఉంటాయండి. ఇదిగోండి, ఇది నేను ఇక్కడ గాజులు బాక్స్ చూస్తున్నామండి. ఇవన్నీ కూడా రకరకాల ఆర్గనైజర్స్. ఇవి గాజుల బాక్సులు అండి. ఒక 12 డజన్స్ పెట్టుకునేంత వరకు ఉన్నాయి. ఇందులో కూడా రకరకాల షేప్స్ ఉన్నాయండి. ఇది ఫస్ట్దేమో అద్దంలాగా, అంటే లోపల ఉన్న గాజులన్నీ కనిపిస్తుంటాయండి. కొన్ని ఏమో క్లోజ్డ్ బాక్సెస్ ఉన్నాయి. ఇవి అమెజాన్లో 650, 700, 800, 1200 దాకా కూడా చూపిస్తున్నాయి. బట్ ఇక్కడ ఇవి ఓపెన్ ఉన్నవేమో 650 చెప్పారండి. క్లోజ్ ఉంటే కనుక 400 అని చెప్పారు. ఇది క్లోజ్డ్ అండి. ఇందులో మనము 12 జతల వరకు 12 డజన్ల వరకు గాజులు పెట్టుకోవచ్చు అని చెప్పారు. నేను ఇది 300 రూపీస్కి తీసుకున్నానండి. చూడడానికి చాలా బాగుంది. ఇదిగోండి, ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇలాగ టోపీ క్యాప్స్ కనిపించినాయి. మేము కాలేజ్ ట్రిప్ గోవాకి వెళ్ళినప్పుడు అమెజాన్ నుంచి 750 రూపీస్ పెట్టి ఆర్డర్ చేసి తెప్పించుకున్నానండి. చూడడానికి సేమ్ ఇలాగే ఉన్నాయి, అంటే కొంచెం క్వాలిటీ తేడా ఉండొచ్చు, కానీ ఇవి మాత్రం ఇక్కడ అన్నీ కూడా 150 రూపీస్ అని చెప్తున్నారు. అయ్యో, ఒక్కరోజు సరదాగా అనవసరంగా 780 రూపీస్ పెట్టుకున్నానే అనిపించింది నాకు. అలా వెళ్తూ ఉంటే ఇవిగా చూడండి, ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్. మేము మా కొలీగ్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి వెళ్తే కూడా ఈ వైట్ కలర్లో ఉన్నవి మాకు ఇచ్చారండి. బ్యాగ్ అది, అందులో టిఫిన్ బాక్స్ పెట్టి ఇచ్చారు. అంటే లోపల ఐటమ్ ఇక్కడ మాత్రం అడుగుతుంటే లోపల ఐటమ్స్ కాస్ట్ ఒకటి, బ్యాగ్ కాస్ట్ ఒకటి చెప్తున్నారండి. బ్యాగ్ సపరేట్గా ఇండివిజువల్గా ఇస్తారు. అలాగే లోపల మనం పెట్టే ఐటమ్స్ని బట్టి కాస్ట్ మారుతూ ఉంటుంది. ఇవి చూడండి, ఇవి బాక్సెస్ ఉన్నాయి, జార్ల కింద ఉన్నాయండి. దాని మీద పిచ్వాయి పెయింట్ వేసి ఉన్నాయి. ఇలాగ మనకి ఎలా కావాలంటే అలా కాంబోలో కలెక్షన్ మనం సెలెక్ట్ చేసి పెట్టుకుంటే వాళ్ళు మనకి ఇస్తారు. ఒక ఐడియా కింద వాళ్ళు అక్కడ పెట్టి ఉంచారండి. అదేమో ఒకటే బాక్స్ ఉంది. ఇదేమో నిలువు బ్యాగ్లోని ఇటువంటి ఒక బాక్స్, ఒక డబ్బా పెట్టించారు. దాని కాస్ట్ వచ్చి, లోపల కాస్ట్ వచ్చేమో 50 రూపీస్ అంటున్నారు. బయట అది వేరు. అలాగే ఇక్కడ కూడా రకరకాల ఐటమ్స్ ఉన్నాయండి. అన్నీ కూడా చక్కటి డిజైన్స్తో ఉన్నాయి. ఇది మొత్తం ఓవరాల్గా కలిపి 250 రూపీస్ పడుతుందని చెప్పారండి. సింగిల్ జార్ అయితే కనుక 75 రూపీస్ అని చెప్పారు. రీటైల్గా తీసుకుంటే ఒక కాస్ట్, హోల్సేల్గా తీసుకుంటే ఒక కాస్ట్ ఉంటాయంటండి. మినిమం అయితే ఇక్కడ మనం ఒక 50 అన్నా తీసుకోవాలని చెప్తున్నారు. 50 తీసుకుంటే, 50 ఐటమ్స్ తీసుకుంటే కొంచెం కాస్ట్ తగ్గుతుందంట. ఇలా రకరకాల ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్స్, ఎంగేజ్మెంట్ గిఫ్ట్స్, మ్యారేజెస్లో ఇచ్చే గిఫ్ట్స్, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి.
ఇవి చూడండి, ఇవి మన పూల సజ్జల్లాగా ఉన్నాయి కానీ లోపలంతా కూడా ఈ టైపు డిజైన్స్ వేసి ఉన్నాయండి. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇది కూడా అంతే, మినిమము ఒక 50 వస్తువులు తీసుకోవాలంటే అండి, అలా తీసుకుంటే ఒకటి 150 రూపీస్ పడుతుందని చెప్పారు. ఇండివిజువల్ అయితే కనుక కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే ఇలాగా బేగం బజార్ వచ్చి ఇలా మనం చూసుకుంటే ఒకటి కాదండి, చాలా రకాల ఐటమ్స్ దొరుకుతాయి. అలాగే మనం ఒకదాంతో ఒకటి పోల్చుకుంటూ ప్రైస్ కూడా చూసుకొని మనకు మన బడ్జెట్ రేంజ్లో మనకి ఏది నచ్చుతుందో అది తీసుకొని ఇవ్వచ్చు. మనకు తెలియని వాళ్ళకి కూడా అక్కడికి వెళ్తే కొన్ని కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా బిందెలు అవన్నీ ఉంటాయి కదండి, పెళ్ళికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవేమో ఎంగేజ్మెంట్కి ఏమైనా వస్తువులు పెట్టుకున్న, డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కూడా రకరకాల ఐటమ్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఫంక్షన్స్లో మనం యూజ్ చేసే వస్తువులు, డిఫరెంట్ స్టైల్తో డిఫరెంట్ అందాలతో ఉన్నాయండి. ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ పార్సల్ లాంటివి, జూట్ బ్యాగ్స్ అన్నీ కూడా కొంచెం నామినల్ రేట్స్లోనే ఉన్నాయండి, రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి. ఎక్కువ తీసుకుంటే మాత్రం తగ్గుతుంది. ఇది చూడండి, వుడ్తో చేసిన ఎలిఫెంట్ కార్వింగ్ అయితే ఎంత బాగుందో అంత బాగుందండి, చక్కగా చెక్కారు. 3500 రూపాయలు అంటండి కాస్ట్. ఈ షాప్లో కూడా అన్ని రకరకాలు, ఇవన్నీ కూడా దశావతారాలండి, అన్నీ కూడా వుడ్ ఐటమ్స్. మన కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు లాంటి బొమ్మలు ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. మన పాతకాలము నాటి కళ మళ్ళీ కూడా తీసుకొస్తున్నట్టు ఉంది అంతా కూడాను. ఇదిగోండి చూడండి, అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి. మన సంక్రాంతి టీము, అలాగే గొబ్బెమ్మలు, ఆవులు, అన్ని రకరకాల ఐటమ్స్, రకరకాల థీమ్స్, పెళ్ళి థీమ్. ఇవి చూడండి, ఇవి చక్కగానే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి, 3000 4000 దాకా ఉన్నాయి. వాళ్ళ పనితనం అయితే మాత్రం చాలా బాగుందండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫంక్షన్స్లో కానీ వాటిలో శ్రీమంతం జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా థీమ్ వైజ్ తయారు చేస్తున్నారు కదండి, అలాంటి బొమ్మలు ఇవన్నీ కూడాను. ఇంటి డెకరేషన్ ఐటమ్స్, ఇవన్నీ కూడా మన ఇంట్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఇవి వాల్ హ్యాంగింగ్స్ అండి, బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 1500 రూపీస్ అని చెప్పారు. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా రకరకాల ఐటమ్స్ ఆల్రెడీ మీకు చూపించాను. ఐటమ్ని బట్టి కాస్ట్ ఉందండి. ఇవన్నీ కూడా వుడ్ ఐటమ్స్. ఇవి మా చిన్నప్పుడు కూడా ఉండేవండి బొమ్మలన్నీ. ఇవన్నీ కూడా ఇంటి ముందు పెట్టుకునే వస్తువులండి, హ్యాంగింగ్స్. పోతే అన్నీ కూడా బ్రాస్లో ఉన్నాయి. ఇవి వచ్చి మనకి 300 to 500 రూపీస్లో ఉన్నాయండి. ఇంక ఇవి సాఫ్ట్ టాయ్స్ ఆల్రెడీ మీకు చూపించాను కదండి, అవే బొమ్మలు. పోతే నాకు అప్పుడు గ్రీన్లో ఐటమ్స్ వెతికాను కానీ గ్రీన్లో లేవనే మళ్ళీ ఇంకొక షాప్కి వచ్చానండి. రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. చూడండి, ఇంకా గ్రీనే వెతుకుతున్నాను కానీ గ్రీన్లో నాకు అంత పెద్దగా అనిపించలేదు. మీకు ఇందులో ఏ టాయ్ నచ్చిందో చెప్పండి, చక్కగా ఉన్నాయి. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కనుక వెళ్ళి సరదాగా తీసుకోవచ్చు. సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అంతా కూడాను.
ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇలాగ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ షాప్కి వచ్చామండి. చూడండి రకరకాల డిజైన్స్తో రకరకాల ఫ్లవర్స్ అన్నీ ఆర్టిఫిషియల్వి కనిపిస్తున్నాయి. ఇక్కడ మేము చాలాసార్లు తీసుకున్నామండి, మంచి క్వాలిటీవి. ఎన్నిసార్లు తీసుకున్నా కూడా, ఒకసారి తీసుకున్నా కూడా ఎన్ని సంవత్సరాలు నడుస్తూ ఉంటాయి. చూడండి ఇవి మా ఫ్లవర్ బొకే లాంటివి. క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి. ఇదే షాప్లో మేము తీసుకున్నాం కాబట్టి మీరే వెళ్తే కనుక తీసుకోవచ్చు అక్కడ. చూడండి ఇది ఈ ఫ్లవర్ వాజు ఆల్రెడీ ఇలా సెట్ చేసి పెట్టారు, కానీ ఇండివిజువల్గా విడివిడిగా ఇస్తారండి. ఇవి ఒక్క కిందది మాత్రమే పాట్ ఒక్కటి 1500 రూపీస్ అండి, 1800 రూపీస్ అని చెప్పారు. అందులో పెట్టుకున్నవి ఫ్లవర్లు బంచ్ ఒక్కటి కూడా 350 రూపీస్ అని చెప్పారండి. కిందదేమో ఫ్లవర్ వాజ్ వచ్చి 1800, ఒక్కొక్క బంచ్ వచ్చి 350 రూపీస్. అలా మనకి ఎన్ని బంచులు కావాలంటే అలాగా అన్నీ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా కాస్ట్ డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుందండి. ఇంకా అలా మేము అజీజ్ ప్లాజాలో షాపింగ్ చేసుకొని బయటకు వచ్చేసామండి. ఇదంతా కూడా ఉస్మానియా హాస్పిటల్ నుంచి బేగం బజార్కి వెళ్ళే రోడ్ అండి. ఎప్పుడు చూడండి కలకల్లాడుతూ ఉంటుంది జనాలతోటి, ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ వేలో అన్ని షాపులు కూడా ఇలాగా 70 సామాన్లు ఉన్నాయండి. పెద్ద పెద్ద సైజుల నుంచి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్ దొరుకుతాయండి ఇక్కడ. పెళ్ళిళ్ళుగా అవి జరిగేటప్పుడు చాలామంది ఇక్కడికే వచ్చే ఈ సామాన్లు అన్నీ కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఇదంతా కూడా బేగం బజార్కి వెళ్ళే దారి అండి ఇది. అలా మేము బేగం బజార్ షాపింగ్ అంతా క్లోజ్ చేసుకొని మా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే దారిలో చార్మినార్ కనిపించిందండి. చార్మినార్ చక్కగా రంగులు లైటింగ్ తోటి ఇలా మెరిసిపోతూ కనిపించిందండి. చార్మినార్ ఎన్నిసార్లు చూసినా ఏదో ఒక కొత్త అందం కనిపిస్తూనే ఉంటుంది. అందుకే ఆ వీడియో కూడా తీసుకొని మీకు పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.